కొడుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఖతార్ జోలికి వెళ్లొద్దు అంటూ ఆదేశించారు. కానీ గతంలో అమెరికా ఆదేశాలతోనే దాడులు చేశామంది ఇజ్రాయెల్. ఎందుకే ఎవరికి టోపీ పెడుతున్నారు? ఖతార్ కూడా హమాస్ను భరించలేకపోతుందా? ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి అంతర్జాతీయ రాజకీయాల్లో ఓ దుమారం మొదలైంది. ఎవరికి మిత్రులు, ఎవరికి శత్రువులు అనే విషయంలో చాలా కన్ఫ్యూజన్ మొదలైంది. నిజానికి ఈ కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తున్నది ట్రంపే అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన లేటెస్ట్ గా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా వార్నింగ్ ఇచ్చారు. అది కూడా ఓపెన్ గా. నిజానికి ఇలాంటి చర్యలు అస్సలు ఊహించలేం, కానీ జరిగింది. ఖతర్లో ఇజ్రాయెల్ చేసిన ఎయిర్ స్ట్రైక్ సంబంధించి ఈ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. తమ మిత్రదేశమైన ఖతర్ పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇజ్రాయెల్ చేసిన దాడులు విఫలమయ్యాయి, కానీ 6 ప్రాణాలు మాత్రం పోయాయి. ఇకపై ఇలా చేస్తే బాగుండదు, జాగ్రత్త అన్నారు ట్రంప్. అంతేకాదు, హమాస్ విషయంలో ఏ చర్యలు తీసుకున్నా పర్వాలేదు, కానీ తమ మిత్రదేశం ఖతార్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలన్నారు ట్రంప్. నిజానికి ఈ మాటలను నమ్మవచ్చా? నిజంగా ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చారా, లేక ఖతర్ను శాంతింపజేసేందుకు పైపైన మాటలు మాట్లాడుతున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ఎందుకంటే ఖతర్లో ఇజ్రాయెల్ చేసే దాడుల గురించి అమెరికాకు ముందుగానే సమాచారం ఉందని ఆరోపణలున్నాయి. అంతేకాదు, దోహాలో ఇజ్రాయెల్ ఎక్కడైతే దాడి చేసిందో అక్కడికి సమీపంలోని అమెరికన్ ఆర్మీ సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ రాకను అమెరికా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గుర్తించలేదా? అంతేకాదు, ఇజ్రాయెల్ నుంచి 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ వచ్చాయి ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్. మరి ఆ సమయంలో అయినా గుర్తించలేకపోయాయా? ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు అమెరికా. తమకు దాడి జరిగిన తర్వాతే తెలిసిందంటూ కబుర్లు చెబుతుంది. ఇక్కడ మరో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఖతర్ కు సొంతంగా ఎయిర్ ఫోర్స్ ఉంది. ఇజ్రాయెల్ దాడుల తర్వాత కూడా ఖతర్ ఎయిర్ బేస్ల నుంచి ఒక్క ఫైటర్ జెట్ గాల్లోకి ఎగరలేదు. ఇది మరింత సర్ప్రైజింగ్ విషయం. ఖతర్ కూడా హమాస్ మీద దాడి జరిగినా పర్వాలేదు అనుకుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అమెరికాకు ఇజ్రాయెల్ ఎంత ముఖ్యమో ఖతర్ కూడా అంతే ముఖ్యం. ఖతర్తో జగడానికి దిగితే అది అసలుకే మోసమని అమెరికాకు తెలుసు. అందుకే ఇజ్రాయెల్ పై కోపాన్ని నటిస్తూ ఖతర్కు మద్దతుగా ఉన్నట్లు నటిస్తుందనే చర్చ కూడా జరుగుతుంది. ఎంతైనా ట్రంప్ మాటలు, చేతలు చాలా భిన్నంగా ఉంటాయని ఇప్పటికే ప్రపంచం గుర్తించింది.